సో మరి ఐవీఎఫ్ బేబీస్ మ్మ్. మామూలు బేబీస్తో కంపేర్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రిస్క్లు ఎక్కువ ఉంటాయా? ఉదాహరణకి అవును. డౌన్ సిండ్రోము, ఉంటాయి. ఉంటాయి. లేదు అవయవ లోపాలు మ్మ్. ఇవి ఉండడం, ఇజ్ ఇట్ హయ్యర్ అంటే ఆటిజం రావడం, మ్మ్. ఇంకా రకరకాల కండిషన్స్ అవును. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వస్తాయండి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా అంటే ఐవీఎఫ్ చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రావడం కాదు. అదే ఈ అదే. డౌన్స్ రావడం కానివ్వండి, బేబీలో డిఫెక్ట్స్ రావడం, ఆటిజము, ఇవన్నీ యాజ్ సచ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల కాదు. ఏ రీజన్ అయితే ఇన్ఫర్టిలిటీ కాజ్ చేసిందో అదే అదే కంటిన్యూషన్. అదే అండ్ ఏజ్ ఎక్కువ ఉండటం. సో బై ద టైమ్ ఆ కపుల్ ఐవీఎఫ్కి డెసిషన్ తీసుకుని వెళ్ళేసరికి 80% ఆర్ మోర్ దెన్ 30 ఈ ఆటిజము, ఏడిహెచ్డీలు ఎక్కువ రావడానికి, సైకలాజికల్ ఇష్యూస్ బేబీకి రావడానికి మెయిన్ రీజన్ మగవాళ్ళది ఏజ్. ఎప్పుడైతే మేల్ ఫాదర్ ఏజ్ 45 అండ్ బియాండ్ ఉంటుందో అలాంటి బేబీస్కి ఈ కొంచెం ఆటిజం, ఏడిహెచ్డి, షైజోఫ్రీనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ప్రొసీజర్ ఐవీఎఫ్ చేయడం వల్ల కాదు ఇవి. సో దానికి ఏజ్ ఫ్యాక్టర్ ప్లస్ ఫర్టిలిటీ ఎందుకు ప్రాబ్లం అయింది అనేది ఈ రెండు మెయిన్. సో మరి ఇలాగా ఐవీఎఫ్ చేయించుకునే వారి ఆ, ఆరోగ్య పరిస్థితులు తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి, థర్డ్ ప్రెగ్నెన్సీకి ఎలా ఉంటాయండి? అది కూడా ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి 30 ఇయర్స్కే వచ్చేసింది. వాళ్ళు అంటే ఐవీఎఫ్తో కన్సీవ్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తామంటే ఎక్కువ గ్యాప్ పెట్టొద్దని చెప్తాం. సో ఒక 1 ఇయర్ గ్యాప్ తోటి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీని కూడా ప్లాన్ చేసేసుకోమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు కన్సీవ్ అవ్వడమే కష్టం కాబట్టి, ఎలాగో డిలే ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు ఇన్ జనరల్ హెల్త్ బాగానే ఉంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా బాగానే స్మూత్గా అయిపోయింది, మ్యాక్సిమం అయితే ఒక సిజేరియన్ అయ్యింది అని అనుకుంటే మాత్రం నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్కి పెద్దగా ఇబ్బంది ఉండదు. అలా కాకుండా జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏజ్ ఎక్కువ ఉంది, ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ వచ్చాయి అని అనుకున్నప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ ఇవి సేమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ రైట్ రైట్. ఇవన్నీ చూసుకొని సెకండ్ ప్లాన్ చేసుకోవాలా లేదా, చేసుకుంటే ఎంత తొందరగా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి.